బ్రదర్ శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. వ్యూవర్స్, శ్రీకాంత్ అంటే కాకుండా మై విలేజ్ అంటే అందరికీ తెలుస్తుంది. మనకి రీసెంట్గా పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక మనం మై విలేజ్ షో ఛానల్కి వెళ్ళి ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీకాంత్ బ్రదర్ హైదరాబాద్ వస్తే మన రిక్వెస్ట్ మీద మన ఆఫీస్కి వచ్చారు. ఈరోజు మనం శ్రీకాంత్ గారితో మాట్లాడి ఆయన నుంచి కొన్ని ఫైనాన్స్ సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు బ్రదర్ ఎట్లా ఉంటారు? అంత మంచిదన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకే అన్బిలీవబుల్ లేదు మీరు వచ్చారంటే. లేదు అసలు మీరు మీ దగ్గర రమ్మన్నప్పుడే నాకు షాక్ అనిపించింది. అటువంటిది మీరు ఈరోజు వచ్చారు. బ్రదర్ నాది కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకుంటా, నా ద్వారా జనాలు కొంచెం తెలుసు అవే చేస్తున్నా, చెప్తా అవే అయితే. తెలుగులో ఉన్న ఎన్ని యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసి మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ మీదనే ఫీల్ అవుతాను నేను. తెలుగు నేటివ్ లో ఉన్న దాంట్లో డెఫినెట్ గా యూట్యూబ్ ఒరిజినల్స్ చేశారు, CNN వాళ్ళు చేశారు. అంటే ఒక విలేజ్ నేటివిటీలో దాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లారు. అసలు అది పాసిబుల్ అని కూడా ఎవరు ఊహించి ఉండరు. మేబీ మీరు ఊహించారు లేదు తెలియదు కానీ కదా. ఇంత తీసుకెళ్ళిన ఈ జర్నీలో అంటే మేము అనుకుంటాం మీకు కోట్ల వ్యూస్ వచ్చినాయి కదా, అన్ని కోట్లు కూడా వచ్చిండే అనుకుంటాం మేమంతా. అంటే 6 కోట్ల వ్యూస్ ఉన్న వీడియో కూడా చూసాను నేను మీద ఒకటి. 6 కోట్ల 60 crore 6 crore కదా, 6 crore చేంజ్. మరి ఇంత యూట్యూబ్ పాపులారిటీ వచ్చినప్పుడు దాని నుంచి అందరికి ఏముంటుంది అంటే మా ఆలోచన ఎన్ని కోట్లు వచ్చింది శ్రీకాంత్ కానీ అనుకుంటారు. సరే వచ్చిందో లేదో పక్కన పెడితే నేను మీ విలేజ్కి వచ్చి మీ స్టూడియోకి వచ్చినప్పుడు నేను అనుకున్నా తెలుగులో ఎన్ని ఛానల్స్లో ఎంత ఫిల్టర్లెస్గా ఉండేవాళ్ళు వీరు ఒక్కరే అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది. అంటే మీరు అపీర్ అయ్యేది కానీ మీ టీం కానీ మాట్లాడేది ఎక్కడ వల్గారిటీ లేకుండా ఒక బూత్ పదం వాడకుండా కోట్ల వీడియోస్ అసలు సాధ్యమా ఈ రోజుల్లో అని అనుకున్న టైంలో మిమ్మల్ని చూసి షాక్ అయిపోయా. మీరు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా సేమ్ ఉన్నారు కదా. అసలు ఈ జర్నీలో మీకు వచ్చిన ఇన్కమ్ ఎంతైనా కావచ్చు, అది మీ పర్సనల్లో మీ ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఎంతవరకు పెంచింది అంటే మీరు ఏం చెప్తారు? ఈ డబ్బు ద్వారా ఏం చేయగలిగారు మీరు అసలు ఇప్పటిదాకా? అంటే నా లైఫ్ స్టైల్ పరంగా అయితే ఏం చేంజ్ కాలేదు. ఫస్ట్ థింగ్ మా అంటే కొంచెం ఒక కార్ తీసుకున్నా, ఇల్లు అదే ఉంది. యూట్యూబ్ ఛానల్ ముందు నుంచి ఏ ఇల్లు ఉందో ఇప్పుడు అదే ఇల్లు ఉంది. అంటే నా లైఫ్ స్టైల్ ప్రకారం కొంచెం దాంతో ఒక ఆఫీస్ స్పేస్ అయితే మంచిగా బిల్డ్ చేసుకున్నాం. అండ్ అక్కడ ఎట్లా అంటే ఫ్యూచర్లో కానీ విలేజ్లో ఉండి విలేజ్ పీపుల్తోనే వాళ్ళతోనే నడిపిద్దామని ఇంట్రెస్ట్తో అక్కడ ఆఫీస్ బిల్డ్ చేసుకున్నాం. ఇదైతే నా పరంగా చేంజ్ అయింది అంతే. సో అంతకు మించిపోయితే నా లైఫ్ అయితే చేంజ్ కాలేదు. ఒక ఇల్లు అయితే ముందు నుంచే ఉంది, దాంట్లో ఉంటున్నాం. ఒక ఆఫీస్ స్పేస్, దాని పక్క పొండి కొంచెం చెట్లు పెట్టుకున్నాం మంచిగా. దాని పక్క పొండి కొంచెం ఆడుకోవడానికి ఏమన్నా స్పోర్ట్స్ ఆడుకోవడానికి అట్లయితే బిల్డ్ చేసుకున్నాం. ఇది నా లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజ్. మెయిన్ థింగ్ నేను ఎక్కువ నేర్చుకున్నా. నేను విషయం ఏంటంటే నేను ఏదో బిల్డ్ చేసిన చెప్పేదానికన్నా నా స్కిల్ని ఎక్కువ డెవలప్ చేసుకున్నా. అండ్ ఒక టీమ్ని బిల్డ్ చేయగలిగిన. అండ్ వాళ్ళు కొంతమందికి సాలరీగా ఇస్తున్నా, కొంతమంది ఫ్రీలాన్స్గా చేస్తున్నారు, చాలా మంది డెవలప్ అయ్యారు దీని నుంచి వెళ్ళి. సో ఈ ఆల్మోస్ట్ ఈ 10 years యూట్యూబ్ జర్నీలో నేను చాలా స్కిల్ఫుల్గా డెవలప్ అయినా అండ్ చాలా నాలెడ్జ్ తెచ్చుకున్నా. అండ్ నాతో పాటు నా టీంని డెవలప్ చేసుకోగలిగిన. అండ్ వాళ్ళు కూడా సెటిల్ కాగలిగారు. ఇంకా ముందు ఇంకా క్రియేటివ్ ఇంకా పెద్ద తీసుకెళ్ళాలనేది ఉంది యాజ్ అ టీమ్ పరంగా. అయితే నేను మీ విలేజ్లోకి ఎంటర్ అయినప్పుడు మొన్న వచ్చినప్పుడు ప్రతి వాల్ మీద అద్భుతమైన కొటేషన్స్ రాసిండే తెలుగులో కదా. అవన్నీ అడిగితే మీ పేరే చెప్పారు కదా? లేదు, మా నాన్న రాపించుండే. యాక్చువల్గా మా నాన్న డైట్ కాలేజ్ అని ఉంటుంది, సో టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో ప్రిన్సిపల్ అన్నట్టు. సో విలేజ్ మీద ఎక్కువ ప్రేమ అన్నట్టు. మా నాన్న వల్లనే నేను ఎక్కువ రెగ్యులర్ విలేజ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ విలేజ్ మీద అంత బాండింగ్ అనేది ఏర్పడ్డది అన్నట్టు. సో డాడీ ఎప్పుడు వచ్చినా కూడా విలేజ్కి వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం. అండ్ దాని ఏమంటారు, ఆ విలేజ్లో మంచి మంచి కొటేషన్స్ రాపియడం, ఆ విలేజ్ అందరినీ గ్యాదర్ చేసేసి చిన్న గ్రౌండ్ డెవలప్ చేసుడు, విలేజ్కి ఏం అవసరం ఉందో దాన్ని డెవలప్ చేద్దామనే ఇంట్రెస్ట్ మా నాన్నకు ఉంటుంది. సో దాన్ని నేను ఇంకొంచెం డిఫరెంట్ విధంగా విలేజ్ నుంచి ఇట్లాంటి టాలెంట్ని కూడా ఇట్లా ముందు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి నేను ఒక వర్షన్లో నేను షిఫ్ట్ చేసుకున్నాను అన్నట్టు. అట్లా గ్రేట్. అంటే మీ నాన్నగారి నుంచి చాలా లక్షణాలు వచ్చినాయి మీకు. డాడీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కంపల్సరీ. మీ టీంలో ఇప్పుడు గంగవ్వ గారి నుంచి మామ అనిల్ మాకు కనపడుతుంది వాళ్ళ గ్రోత్. నాకు తెలిసి మీకన్నా మీ టీం మెంబర్స్ని అందరం గుర్తుపడతాం అనుకుంటా పాపులారిటీ. వాళ్ళు ఎక్కువ ముందు ఉంటారు, నేను చాలా తక్కువ. ఓన్లీ నేను మై విలేజ్ బ్లాగ్స్లో అప్పుడప్పుడు బ్లాగ్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూలు కానీ చేస్తూ ఉంటా. మెయిన్ ఛానల్లో అయితే నేను ఎక్కువ కనిపించాను. నాకు ఎందుకంటే కొంచెం యాక్టింగ్ మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు, సో కొంచెం తక్కువనే అన్నట్టు. ఇప్పుడు చాలా మంది మూవీస్కి వెళ్ళిపోయారు కదా మీ టీము.
గంగా చేస్తున్నది, అనిల్ జిలా చేస్తున్నాడు, అనిమామ ముగ్గురు బాగానే చేస్తున్నారు. ఇంక మిగతా వాళ్ళు కూడా మూవీస్లో ఫ్రంట్ కాకుండా బిహైండ్గా ఏమన్నా చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాపియడం, లేకపోతే చిన్న చిన్న హెల్ప్ చేయడం అట్లాంటివి కూడా చేస్తారు. ఇంక ముందు ముందు మనం కూడా కొంచెం ఫిలిమ్స్లో కూడా దిగుదామని చెప్పి ఆలోచన అయితే ఉంది. అదే నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, ముందంటే ఎంత ముందు అసలు మీ అంటే విషయం ఏంటంటే ఇక్కడ నేను కంప్లీట్గా రష్లో ఉన్నాను దీంట్లో. ఇది అనేది కొంచెం మూవీస్ అనేది క్రియేటివ్ ప్రాసెస్, మన ఎక్స్ప్రెషన్, మంచి ఎక్స్ప్రెషన్. దీంట్లో కూడా మనీ అని చెప్పేసి ఒక రష్లో ఉన్నామంటే ఆ క్రియేటివ్నెస్ పోతుంది అండ్ ఆ హానెస్ట్నెస్ పోతుంది అన్న ఉంటే నాకు ఉంటుంది అన్నట్టు. ఎట్లా ఒక యూట్యూబ్ నుంచి రెగ్యులర్ చేస్తూ ఉన్నాం. ఫిలిం అనేది కొంచెం ఇంకా బెస్ట్గా క్రియేటివ్ ఉండాలి. మ్యాక్సిమం ఒక ఇయర్లీ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్లీ ఒక మినిమం ఒక 1 మూవీ అయితే తీద్దామన్న ఆలోచన అవుతుంది. సూపర్ సూపర్. ఇప్పుడు మీ 8 ఏళ్ల జర్నీ సీరియస్ అయితే 2016 నుంచి వెళ్ళి 16 నుంచి 8 years. ఫస్ట్ మీరు కెమెరా బట్టి షూట్ చేసింది ఎప్పుడు? నేను అట్లా కెమెరా బట్టి షూట్ చేసిందంటే నేను 2008-9 నేను బీటెక్ చేసినప్పటి నుంచి వెళ్ళి నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అప్పుడు ర్యాండమ్గా కొన్ని ఇప్పుడు లిప్సింగ్ వీడియోస్ వచ్చినాయి కదా, టిక్ టాక్ అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో టిక్. అప్పుడు అట్లాంటివి ఏం లేవు. అప్పుడు ఎట్లా అంటే ఏదైనా సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ను మేమే వీడియో షూట్ చేసేసి దాన్ని లిప్సింగ్ చేసి ఆడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. ఊర్లో ఏమన్నా జరిగిన చిన్న చిన్న యాక్టివిటీస్ని క్యాప్చర్ చేసేది, అప్లోడ్ చేసేది. అప్పుడు మై విలేజ్ అని యూట్యూబ్ ఛానల్ లేదు, నా పర్సనల్ శ్రీరామ్ శ్రీకాంత్ అని ఒకటి ఉంటుండే. దాంట్లో అట్లా పెట్టేవాడిని 2009-10 ఆ టైంలో. ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొచ్చి దాంతో షూట్ చేసేసి సిస్టమ్ ఉంటుండే, విండోస్ మూవీ మేకర్ సాఫ్ట్వేర్లో 2 అటాచ్ చేసేసి అట్లా అప్లోడ్ చేసేటోండి. కొంచెం 2012 నుంచి వెళ్ళి కొంచెం సీరియస్గా విలేజ్ నుంచి వెళ్ళి ఏమన్నా యాక్టివిటీస్ అయినా ఏమైనా కూడా మన మై విలేజ్ ఛానల్, అప్పుడు పేరు వేరే ఉండే, మేలుకొలుపు అని, దాంట్లో అప్లోడ్ చేస్తాను అన్నట్టు. సో చేస్తుంటే కొంచెం 2016 ఒక నేను జాబ్ బంద్ చేసిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకొని విలేజ్లో ఉందాం, విలేజ్ నుంచి నాకు ఎంత పుష్ ఇస్తే అంత పుష్ ఇచ్చేసి విలేజ్ ఏమో క్రియేట్ చేయగలుగుతామా అని చెప్పి నేను విలేజ్కి వెళ్ళిపోయినా. అప్పుడు కొంచెం సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా అన్నట్టు 2016 నుంచి వెళ్ళి అట్లా. ఈ లాంగ్ జర్నీలో మీ యూట్యూబ్ ఛానల్ పరంగా ఫైనాన్షియల్గా మీరు ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రాబ్లం ఎట్లా అంటే నేను ఎంత తక్కువ ఉన్నా అంత తక్కువ ఉంటుంది ఇంట్లో. అంటే ఇప్పుడు నేను ఫైనాన్షియల్ డిఫికల్టీ ఫేస్ చేసిన అనుకోండి, నేను ఇమీడియట్గా మినిమలిస్ట్కి అయిపోతాను. నేను కంప్లీట్గా నా ఫోన్ ఉంటే ఫోన్తో తీస్తాను వీడియో, కెమెరా చూస్ చేసుకోను. నేను ఈ ఫోన్తో మ్యాక్సిమం రిటర్న్ పొంది ఆ వచ్చిన రిటర్న్స్ని నేను ఎక్కువ మళ్ళీ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్ చేస్తా తప్పించేసి. ఎందుకంటే నేను చెప్పిన కదా, నేను నా లైఫ్ స్టైల్ని పెద్దగా చేంజ్ చేసుకోలేదు. ఇమ్మీడియట్గా నాకు ఏం సపోర్ట్ లేకపోయినా కూడా నేను ఏం నిరుత్సాహపడను. సో నాకు ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అంత మినిమలిస్టిక్ ఉంటుంది కాబట్టి నాకు అట్లాంటి ఒకవేళ డిఫికల్టీ వచ్చిందంటే నేను ఒక పెద్ద ఎక్విప్మెంట్ పెద్ద క్రూని యూజ్ చేయలేము. అంత తప్పించేసేసి నా క్రియేటివ్నెస్ను లేకపోతే నన్ను ఆపటోళ్ళు అయితే లేరన్నట్టు ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీతో. సో అది అన్నట్టు నేను ఎట్లాంటి థింగ్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ మెయిన్ థింగ్ చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ అంటే డాడీ గవర్నమెంట్ జాబే ఉండడం వల్ల అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉండడం వల్ల అండ్ పర్సనల్గా కూడా నేను ఎట్లాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏం లేదు. మేబీ నేనేదో చిన్నప్పటి నుంచి వెళ్ళి దాన్ని ఏమంటారు ఏదో పెద్ద కెమెరా ఉందామంటేనో లేకపోతే మంచి కంప్యూటర్ ఉందామంటే స్టార్టింగ్ స్టేజ్లో నాకు అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. అండ్ డాడీని కూడా నేను ఎక్కువ పుష్ చేయలేదు, ఎందుకంటే నేను ఒక ప్రయోగం చేస్తున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పుడే నేను 2016లో షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు మనం కరీంనగర్లో మేము ఇల్లు కడుతున్నాం, నేను యూట్యూబ్కి ఎంటర్ కాకముందే. సో నేను డాడీని ఇంకా నాకు ఇది కావాలి అది కావాలి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడిగే సిచ్యువేషన్లో నేను కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను క్లారిటీగా అయితే నాది ఎంటెక్ అయిపోయిన తర్వాత సీరియస్గా నేను జాబ్ చేసుకుంటూ ఉండాలి మనీ కోసం. అయితే నేను ప్రయోగం చేసి మళ్ళీ ఇంట్లో మళ్ళీ పేరెంట్స్ మీద మరి దానికి రిటర్న్ వస్తా అంటే వాళ్ళు ఏం చెప్పలేను. సో అట్లాంటి టైంలో పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దు కదా. సో నేను ఓన్గా ఇట్లా మినిమలిస్టిక్గా జస్ట్ ఫస్ట్ అయితే నేను ఫోన్తోనే స్టార్ట్ చేసిన. మీ టీమ్ సచ్ బిగ్ టీమ్ ఉన్నారు, రొటేషన్ అంతా. ఈ జర్నీలో మీ టీమ్ మెంబర్స్ పర్సనల్ ఫైనాన్స్లో ఫేస్ చేసిన మేజర్ డిఫికల్టీ ఏదైనా టీమ్ మెంబర్ పేరు చెప్పకపోయినా ఇలా వచ్చింది ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఆ టీమ్ మెంబర్ కన్నా చెప్పాలంటే ఏమైనా గుర్తొస్తాయా మీకు? మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే విలేజ్లో అప్పులు వేయడం అనేది సీరియస్ ప్రాబ్లం. ఏమైనా ఉంది అంటే 2% చొప్పున 2% ఇంట్రెస్ట్తోని అప్పులు తీసుకొచ్చేస్తారు. అది మల్టిప్లై అవ్వకుండా లాంగ్లో అది పెరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు చేస్తారు, అప్పుడప్పుడు వీళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ చేసి వీళ్ళ మీద వేసేస్తారు. అవును. సో ఈవెన్ మా దాంట్లో అట్లా ఒక 3-4 మెంబర్స్ అయితే రెగ్యులర్ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా. అంటే
మనకు వచ్చే అమౌంట్ ఇంత అండ్ మన లైఫ్ స్టైల్ వేరే తిరుగుండు, హైలో ఉండడు. అప్పుడు ఇవి కూడా కొంచెం సెట్ కాక కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకరు ఎంత వచ్చినా కూడా చాలా మినిమలిస్టిక్గా ఉండేసేసి బెస్ట్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే సడన్గా హెల్త్ ఇష్యూస్ కానీ అవి ఏం జరగలేదు లక్కీలీ. సడన్గా అట్లాంటిది ఏం లేదు. మెయిన్గా ఈ అప్పుల ప్రాబ్లమ్ ఇది. అప్పుల ప్రాబ్లంతో మల్టిప్లై అవ్వకుండా అయిపోయి దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్టేబుల్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు మన దాంట్లో. ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అంటే మెయిన్గా హెల్త్ అనేది ఉంటుంది. లక్కీగా ఈ రీసెంట్గా అయితే లేదు. అండ్ దాదాపు మా టీం మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించేసిన. సో ఒకవేళ వచ్చినా కూడా కొంచెం వాళ్ళు సేఫే ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అందరికి ఇప్పుడు హ్యూజ్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎవరేం కాదు. ఏమన్నా అయిందంటే ఏమన్నా ఊర్లో ఉన్న భూమమ్ముడు లేకపోతే అట్లాంటివి చేస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు ఉంది. లేకపోతే చిట్టి వేసి ఉండి సడన్గా చిట్టి ఎత్తన్నా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు మా టీం మెంబర్స్ అన్నారు. సడన్గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో మళ్ళీ వాళ్ళ అప్పుల పాలు అయిపోతే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. టీంలో ఎఫెక్టివ్ ఉండలేరు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉంటారు. సో అది కూడా మంచిది కాదు కదా. సో నేనేం చేసిన అంటే కంపల్సరీ తీసుకోరని చెప్పేసి సో అందరికి చెప్పించి ఫస్ట్ నేను తీసుకున్నా. నేను తీసుకున్న తర్వాత నాకు ఓకే, నాకు అసలు ఇప్పటికే నాకు 8 years నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతూనే ఉన్నా. నాకు ఒకసారి కూడా నాకు రాలేదు. బట్ ఇక సేమ్ అది ఉంటే ఒక భరోసా లెక్క ఉంటుంది కదా. సడన్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి. సో మా టీం యాక్చువల్గా కోవిడ్ టైంలో అందరికి కొంచెం అవేర్నెస్ వచ్చింది ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏమన్నా అయితే ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా మన మీద పడుతుంది. సో మనం కేర్ఫుల్ ఉండాలని వాళ్ళు కూడా తెలిసేసరికి అప్పుడు ఇమీడియట్గా తీసుకుని అందరికీ చెప్పించేసి ఉంటారు. నాకు తెలిసి అందరు జబ్బు వచ్చాక ఇన్సూరెన్స్ గుర్తొస్తుంది, మీరు ముందే తీసుకోవడం గొప్ప విషయం. అని మనం చుట్టూన్న ఎగ్జాంపుల్ చూసినా కూడా మనకు తెలిసిపోతుంది కదా. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వేయాలంటే ఇక ప్రతిదీ అన్ని మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని ఇందాక వచ్చిందాక రియాక్ట్ అవ్వరు. మీరు ఇందాక ఇంకో విషయం చెప్పారు, 8 years కట్టాను ఇంతవరకు వాడలేదు అన్నారు కదా. అది కూడా ప్రాబ్లం కొంతమందికి. ఓకే ఓకే నేను వాడుకుంది లేదు ఏం లేదు, ₹1,00,000 కట్టా 2 లక్షలు కట్టాను ఆపేస్తున్నారు. అంటే చిన్న జ్వరం వచ్చినప్పుడు ఉంటుంది కానీ అంత చిన్న యూజ్ చేసినా వేస్టే కదా. చిన్న వాటికి కూడా మళ్ళీ దానికి సంథింగ్ ఏదో ప్రీమియం పెరుగుతుందని చెప్తారు కదా యూజ్ చేస్తే. అట్లా మీ ఈ ప్రొఫెషనల్ యూట్యూబ్ జర్నీలో మెమరబుల్ డే ఆర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏ ఇన్స్టెంట్లో మీరు చాలా గ్రేట్ ఫీల్ అయినారు? ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంత విలేజ్ నుంచి ఇంత పెద్ద టీం బిల్డ్ చేస్తా, నా నుంచి ఇంక ఇన్స్పైర్ ఇంకా మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా ప్యాషన్ కంటిన్యూ చేసుకుంటూ కొంచెం ఒక చిన్న టీంతో రన్ చేద్దామని అనుకున్నా. బట్ దీంట్లో వెళ్తూ ఉంటే చాలా వచ్చేసినాయి అన్నట్టు. విషయం ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ CNN లాంటి ఇంగ్లీష్ దాంట్లో టెక్ ఫర్ గుడ్ అనే ఛానల్ మనది దాని గురించి ఫీచర్ చేయడం, అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ యూట్యూబ్ ఇండియా వాళ్ళు స్పెషల్గా మన స్టోరీ మీద ఒక డాక్యుమెంటరీ చేయడం, అది చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి స్పెషల్ థింగ్స్. నాకు అయితే మై విలేజ్లోకి అయితే 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు అది బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టుకున్న టార్గెట్ అయితే ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక 10,000 మందికి మన ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతూ ఉంటే చేసుకుంటూ వెళ్దాం, ఎంత దూరం వెళ్ళని ఎట్లని వెళ్ళని, మాకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్దాం, జరిగే పని జరుగుతుంది అని చెప్పి ఇంటెన్షన్తో వెళ్ళి ఉంటే. సో ఇట్లాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. ఇక నేను మీ ఫాదర్ని చూశాను, మీరు చెప్పింది లాస్ట్ టైం చదివినా. ఓకే, మీ ఫాదర్ కాకుండా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సెలబ్రిటీస్ ఉన్నారా? వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ కానీ? నేను సెలబ్రిటీస్ అంటే కానీ నేను ఈ స్టీవ్ జాబ్స్ ఆపిల్ ఫౌండర్ ఉన్నారు కదా, అతని బుక్స్ చాలా చదివేవాడిని. వాళ్ళ లైఫ్ ఆపిల్ కంపెనీలో ఇన్సైడ్ ఏం జరుగుతుంది. నేను బీటెక్ అప్పటి నుంచి నేను విలేజ్ నుంచి చేస్తున్నప్పుడు నాకు టెక్ మీద చాలా ఇంట్రెస్ట్. కొత్తగా ఏం ఫోన్స్ వస్తున్నాయి, టెక్నాలజీ ఎట్లా మారుతుంది, కొత్త టెక్నాలజీ ఏది వస్తుంది. సో ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అయితే అండ్ కో ఫౌండర్ ఇంకొకటి స్టీవ్ వాజ్నియాక్ ఉంటాడు. వాళ్ళిద్దరు స్టోరీస్, ఆపిల్ కంపెనీ ఎట్లా స్టార్ట్ అయింది. ఆపిల్ కంపెనీ ఒక్కటే కాదు, ఆ సిలికాన్ వ్యాలీలో అప్పుడు వేరే కంపెనీస్, HP కంపెనీ కావచ్చు, డెల్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఒక సిలికాన్ వ్యాలీ నుంచి వెళ్ళి వాళ్ళు ఎట్లా టెక్ కంపెనీస్ గ్రో చేసుకుంటూ వచ్చారు 1970లో 1960లో. సో వాళ్ళ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉంటా. ఎక్కువ దీంట్లో నాకు స్టీవ్ జాబ్స్ అయితే నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్లా ప్యాషనేట్గా ఉండాలి అండ్ ఎట్లా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి, ఎట్లా ఏం చేయాలని చెప్పేసి. సో అది ఆ ఇన్స్పైరింగ్ సబ్ కాన్షియస్ తెలియకుండానే మా విలేజ్లో కూడా ఒక యూట్యూబ్ వ్యాలీకి అయిపోయింది అన్నట్టు, ఆ సిలికాన్ వ్యాలీ టైంలో.
ఈ యూట్యూబ్ నుంచి వెళ్ళి కూడా అట్లాంటి ఒక రెవల్యూషన్ వచ్చింది అనుకోవచ్చు అన్నట్టు. సీరియస్లీ వచ్చింది. యా యా. అందుకేనా మీ టీంలో అందరు ఐఫోన్ క్యారీ చేస్తున్నారు? అది తెలియకుండానే విషయం నేను ఐఫోన్ వాడతా. అండ్ నేను ఫస్ట్ ఎడిటింగ్ కోసం తీసుకుని అందరు విండోస్ వాడతారు. నాకు తెలియకుండా ఆపిల్ కంపెనీ ముందు ఉన్న దాంతో ఎక్కువ కాస్ట్ అయినా సరే అంత రీచ్ చేసుకుని ఫస్ట్ నేను మ్యాక్ బుక్ పోయి తీసుకున్నా. ఎప్పుడైతే మనం ఆపిల్ సిస్టమ్కి ఎంటర్ అయిపోతామో అది అలవాటు చేసేస్తుంది దాంట్లోకి. ఇక వీడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది ఐఫోన్తోని, సో రీల్స్ మంచిగా వస్తాయి. ఒకళ్ళని చూసి ఒకరు అందరిగా దాదాపు అందరు ఐఫోన్లే ఉంటున్నారు ఇక. చూసిన మీ టీం అందరు ఐఫోన్సే పట్టుకున్నారు. అండ్ అనదర్ గుడ్ థింగ్ అందరు ఆల్రౌండర్సే ఆల్మోస్ట్. అవును, ఎందుకంటే అక్కడ విలేజ్ చేస్తాం కాబట్టి మనం ప్రతిసారి బయటకు డిపెండ్ కాలేము. అక్కడనే 3 పనులు చేసి నేర్చుకోవాల్సి వస్తుంది అట్లా. అది నేను చాలా నేర్చుకున్నా ఆ ఒక్క రోజు మీ టీంతో స్పెండ్ చేశాక. చాలా లెర్నింగ్ ఉంది నాకు ఆ రోజు. ఓకే ఓకే. ఈ నడుస్తున్న జర్నీలో బ్రదర్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఈ నెంబర్ వస్తే నేను అల్టిమేట్ అని మీరు ఆ నెంబర్ పెట్టుకున్నారా? స్టార్టింగ్లో అయితే లేదు. ఈ మధ్యలో కొంచెం మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, అండ్ ఒకసారి మనీ పర్సన్ 2-3 days కలిసినప్పుడు కావచ్చు, అండ్ ఇంకా బయట ఇట్లాంటి ఫైనాన్షియల్ థింగ్స్ని డిస్కస్ చేసినప్పుడు కావచ్చు, అప్పటి నుంచి వెళ్ళి ఓకే. అప్పుడు అంతకుముందు ఏమనుకున్నామంటే మనకు కొంచెం భూమి ఉందా, ఒక ఇల్లు ఉందా అంటే మనం స్టేబులే, ఏదో దాన్ని ఏమంటారు మనం ఏదో వర్క్ చేసుకుంటూ పోతే వెళ్ళిపోతుంది అన్నట్టు అనుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనీని ఇన్వెస్ట్ చేయాలి, ఆ మనీని ఒక ఫ్యూచర్లో ఒక రిటైర్మెంట్ ఫండ్ లెక్క పెట్టుకోవాలి అని చెప్పేది నాకు ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. ఇంకా పర్ఫెక్ట్ ఉందని నేనైతే చెప్పలేను, బట్ ఇప్పుడైతే కొంచెం అయితే అవగాహన వచ్చింది. కొంచెం మనం రెగ్యులర్గా మనకు వస్తున్న సాలరీని రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్లో అన్నా లేకపోతే డిఫరెంట్ ఫండ్స్లో అన్నా ఇన్వెస్ట్ చేసుకుంటూ మనం ఒక రిటైర్మెంట్ ఫండ్ అయితే పెట్టుకుంటే బాగుంటుందని అయితే ఇప్పుడైతే కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే మంత్లీ ఎంత ఇన్కమ్ గ్యారంటీడ్ ఇంకా లైఫ్ లాంగ్ ఆగకుండా వస్తే మీరు రిటైర్మెంట్ అని ఫీల్ అవుతారు? నేను 2 types ఆలోచించిన. ఒకటి కంప్లీట్ మినిమలిస్టిక్. సపోజ్కు నేనే ఉన్నా, ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు, నేను యూట్యూబ్ వీడియోస్ కానీ ఏం చేయకపోతే నేను మినిమల్లో ఎంతలో ఉండగలుగుతా. అంటే మినిమలిస్టిక్ అంటే ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, స్కూల్ ఫీజు ఎంత, కొంతమంది బయట మంత్లీ ఇయర్లీ 1 lakh 2 lakhs అట్లా ఉన్నాయి. నేను అట్లాంటి టైప్ పర్సన్ కాదు. నాకు పైసలు లేకపోతే నేను హోమ్ స్కూలింగ్ ఇస్తాను అతన్ని, నేనే చెప్పుకుంటా ఎందుకు అక్కడ పైసలు ఖర్చు పెట్టాడు. సో అట్లా మినిమలిస్టిక్గా విలేజ్లో ఉంటే మనకు 10,000-15,000 కూడా ఉండొచ్చు. అదొకటి. లేదు కొంచెం మనం పెద్ద లెవెల్గా థింక్ చేస్తే ట్రావెలింగ్ చేసుకుంటూ బయట ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అండ్ మనం ఇంకా డిఫరెంట్ వాటికి కూడా ఒక మంత్లీ 2-3 lakhs ఒక రెగ్యులర్ వస్తాయి గిట్ట. అది మనం లార్జ్ స్కేల్లో అంటే ఇక మనకి ఎలాంటి ఫెసిలిటీస్ అన్నా పొందుకుంటూ కూడా బతకచ్చు అని చెప్పి నాకు అర్థమవుతుంది. బట్ నాకు పర్టికులర్గా గిట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏమి ఉండదు సార్. నాకు ఎంతలో ఉంటే అంతలో ఉంటా అంతే. మీరు ఆల్రెడీ లాస్ట్ ఒకసారి చూస్తే మా మైవిలేషో బ్లాగ్స్లో మేము ఒక 3 days శోధయాత్ర అని చెప్పి ఒకటి చేసి ఉంటుంది. దాంట్లో పల్లె సృజన వాళ్ళు కండక్ట్ చేస్తారు. 3 days మనకు ఏముండదు, జస్ట్ విలేజ్లలో తిరుగుకుంటూ ఎక్కడ ఏం ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ తినేసుకుంటూ విలేజ్ వాళ్ళను నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 50 kilometers నడిచినాం. సో అట్లాంటి యాక్టివిటీస్ అని నాకు ఇంట్రెస్ట్. సో నా లైఫ్ స్టైల్ ఇట్లా పెద్దగా ఉండాలి, ఇట్లా ఇంత అచీవ్ చేయాలి, ఇట్లా బతకాలని అట్లేం ఉండదు. ఏమన్నా ఎట్లా అంటే ఇట్లా ఏమన్నా బిల్డ్ చేయడం, ఏమైనా కంపెనీస్ బిల్డ్ చేయడం, ఏమైనా ప్రోడక్ట్ బిల్డ్ చేయడం. ఇప్పుడు సపోజ్కి నాకు ఒక థాట్ వచ్చింది, స్క్రిప్ట్ ఐడియా వచ్చింది, ఆ స్క్రిప్ట్ కోసం దానికి రిసోర్స్ అలొకేట్ చేయడం ఇట్లాంటి థింకింగ్లో నేను ఉంటా. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఒకసారి అనిపించినప్పుడు అసలు మనీ గురించి ఆలోచించకుండా ఉండాలి అంటే మనం ఒక 10 crores దాకా ఎర్న్ చేసి దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో పెట్టేసి ఎవ్రీ మంత్ వచ్చిన రిటర్న్స్ నుంచి వెళ్ళి ఒకవేళ మనం ఏం వర్క్ చేయకుండా ఉంటే ఆ SW మెథడ్స్ ఏమైనా ఉంటాయి కదా, సో దాని నుంచి వెళ్ళి మనకి ఎప్పుడు అవసరం వస్తే ఆ మనీని మనం తీసుకుంటూ వాటి మీద స్పెండ్ చేసుకుంటూ అట్లా కూడా బతకచ్చు అని అనిపిస్తుంది. మీకు ఒక నెంబర్ ఉంది 10. ఆ 10 crore ఇప్పుడు ఉంది. అది పెద్ద టార్గెట్ అని అట్లేం పెట్టుకోలేదు, మళ్ళీ ఉంటే అట్లా చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది. పర్ఫెక్ట్. దట్స్ ఎ రీజనబుల్ ఫిగర్. వెరీ గుడ్ ఫిగర్.